కడప జిల్లా అల్మాస్పేట ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ పరిశీలించారు. అనంతరం జాయింట్ కలెక్టర్తో కలిసి పరిస్థితులపై సమీక్షించారు. ఉద్రిక్తతలకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం ఆ పనిలో నిమగ్నమైంది. అల్లరి మూకలు మన కడపలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కారణాలు ఏవైనా కూడా ఎవరు కూడా చట్టాన్ని వారి చేతిలో తీసుకోవటానికి ఎటువంటి అనుమతి లేదు. అలాగే క్లోజ్గా ఇది మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ కొంత డిస్టర్బెన్స్ వస్తుంది అనేటువంటి విషయం తెలిసినప్పుడు వెంటనే పీస్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా కడపలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మన కడప పట్టణం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం. సో ఈ పట్టణానికి ఎటువంటి మచ్చ కూడా రానివ్వకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కొంతమంది వ్యక్తులు కొంత స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతోటి, లేకపోతే కొంతమంది రెచ్చగొట్టడం వల్ల కొంతమంది ఉద్రేకపడి వారు రియాక్ట్ అవుతున్నారు. దయచేసి అలాంటివి ఏవి కూడా చేయొద్దు. ఇక్కడ ప్రభుత్వం అనేది అన్ని వర్గాలకి కూడా వాళ్ళ యొక్క భావాల్ని పరిగణలోకి తీసుకుని చట్ట ప్రకారం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఒక రూమర్ క్రియేట్ చేసి కొంతమంది ఫ్లెక్సీస్ లో పెట్టి ఈ కమ్యూనల్ హార్మనీ డిస్టర్బెన్స్ కొంతమంది ట్రై చేశారు. కానీ ఇక్కడ కమ్యూనల్ హార్మనీ కానీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ఎవరు కూడా పర్మిషన్ లేదు. దీని మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. చాలామంది కేసెస్ పెట్టడం జరుగుతోంది. దీంట్లో ఒక ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది పోలీస్ సిబ్బంది ఇంజూర్ అయింది. పోలీస్ ఒక డే అండ్ నైట్ కష్టపడి ప్రజల రక్షణ కోసం ఇక్కడ తిరుగుతున్నాం. మీరు కూడా ఇక్కడ చూస్తున్న డైలీ నైట్ పని చేస్తున్నారు. వీళ్ళ మీద దాడి చేయడం అసలు టాలరబుల్ కాదు. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఒకటి క్వశ్చన్, ఇక్కడే అల్మాస్పేట కలెక్టర్ గారు చెప్పినట్లు అప్పటి నుంచి అల్మాస్పేట సర్కిల్ ఉంది. ఇప్పుడే కూడా ఇది అల్మాస్పేట సర్కిల్నే ఉంది. ఏదైనా డిసిజన్ వస్తే రూల్ పొజిషన్ ప్రకారం, చట్ట ప్రకారం ఫార్మల్ ప్రాసెస్లోనే వస్తుంది. ఎవరికి యూనిలాటరల్లీ డిసిజన్ తీసుకోవడానికి దీనికి పర్మిషన్ లేదు. సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దీనికోసం వెయిట్ చేయాలి. దీనికి ఎవరికి ఏదైనా రిక్వెస్ట్ ఉంటే కలెక్టర్ గారి దగ్గర వచ్చి, పైన ఆఫీసర్ దగ్గర వచ్చి వీళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా దీనికి